వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడాల గోపికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విజయం చేకూర్చాలని ఆయన సతీమణి కోరారు. గోపి సతీమణి మంగతాయారు పాలకొల్లు మండలం తిల్లపుడి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ऐसे हम ऐसे 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 अक्का ऐसे जय जगन जय जगन पेशेंट का దగ్గర కొన జయరాజు ఆ రోడ్ మీద కాకేసేగా రమ్మను ఇంట్లో మరి గోపి గారు కావాలి అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిని, ఆయనకు మేము ఓటు వేస్తాము అని ప్రజలందరూ ఎదురు వచ్చి ఆనందంగా చెప్పడం సంతోషంగా ఉందని టీడీపీ శ్రేణులు తెలిపారు. పోడూరు మండలం పెనుమందం గ్రామంలో మనపాలకొల్లు మనరామనాయుడు కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సూర్యకుమారి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
10 లక్షలు ఇస్తానమ్మా దాన్ని పూర్తి చేస్తాడా మళ్ళీ ఇంకో 10 లక్షలు ఇస్తానని ఆయన అధికారం లేకపోయినా 10 లక్షలు ఇచ్చి కట్టించారు. మళ్ళీ ఆయనకు తప్పనిసరిగా ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. నరసాపురం పట్టణంలోని పాత బజారు సెంటర్ లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి అభ్యర్థులు గెలుపు ఖాయమని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా మంచి స్పందన లభిస్తుందని అన్నారు. ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. पचास साल को पेंशन देते 15 साल 18 साल पार वाले बच्चे पूरे 15 में बच्चे का जनसेना गवर्नमेंट गाరు ఆరోగ్య అందులో ఆరోగ్య బస్ ఫ్రీ గ్యాస్ ఉంటుంది 50 సంవత్సరాల నాలుగు ఈరోజు నాయకులు గారు ఉన్నారు. అదేవిధంగా ఈయన కూడా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అదే రకంగా బీజేపీ కూటమి ప్రభంజనం వీస్తుంది. రాబోయే రోజుల్లో 175కి 150 సీట్లు గెలిచే పరిస్థితి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆంధ్ర ప్రాంతం కాదు, రాయలసీమ ప్రాంతంలో కూడా టీడీపీ మరి ఎన్డీఏ కూటమి బాగా మంచి ప్రజాస్వామ్యంతో ముందుకు సాగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఈరోజు నరసాపురంలో కూడా మరి ఇక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన బొమ్మిడి నాయకుల మీద జనాలకు సానుభూతి ఉంది. కుర్రోడు యువకుడు అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి ఈసారి టీడీపీ సహకారంతో మంచి మెజారిటీతో బొమ్మిడి నాయకుడు నేను అనుకుంటాను 30,000కు తక్కువ కాకుండా మెజారిటీతో బొమ్మిడి నాయకుడు ఇక్కడ గెలవబోతున్నాడు. కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా నాయక సారథ్యంలో పూర్తి చేయగలుగుతాం. ప్రజల స్పందన బాగుంది. ముఖ్యంగా ముస్లింలో కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీ అభిమానించే వాళ్ళందరూ కూడా ఈరోజు బొమ్మిడి నాయకుడికి ఓటేసేటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లే కాకుండా ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు పడి ఈ ప్రభుత్వం ద్వారా ఏమి మనకేమో సదుపాయం కలగకుండా కేవలం బటన్ నొక్కుతూ ఇప్పుడు సంపాదన ఆదాయం లేకుండా నిత్యావసర ధరలు పెరిగిపోవటం కూడా ఇక్కడ ప్రజలకి చాలా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి నా దృష్టిలో ఇక్కడ ఎవరైతే మైనార్టీలు ఉన్నారో మైనార్టీలు కూడా మెజార్టీగా రేపు నాయకునికి ఓటేసే పరిస్థితిలో ఉన్నారనే సందర్భంగా మనం చేస్తాం. టీడీపీ జనసేన బీజేపీ కూటమితోనే ప్రజలందరికీ మేలు కలుగుతుందని వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో కొంతమంది యువకులు చేరారు. 11వ వార్డు సెమ్మునిపేటకు చెందిన ఆనంద్ అనుచరులు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి తెలుగుదేశం కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. మరి ఆనంద్ గారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మడలేక రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో మరి ఈ వార్డుకి మంచి మేలు జరుగుతుంది, పట్టణానికి మంచి మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో మరి ఈ పార్టీలో చేరినందుకు తప్పనిసరిగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో రేపు భవిష్యత్తులో కూడా మంచి సముచితమైనటువంటి గౌరవం ఆయనకి ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా మళ్ళీ సొంత కుటుంబానికి చేరుకోవడం ఆయనకి అదేవిధంగా మాకు కూడా ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. నరసాపురం పట్టణం 18వ వార్డులో మొగల్తూరు మండలం సేరేపాలెంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కూటమి ఉమ్మడి నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్, ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయానికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు దంతులూరి నరసింహరాజు నరేంద్ర మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు నరసాపురం లయన్స్ క్లబ్ లో ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు గారు. పాలకొల్లు పట్టణంలో గల 1, 2, 3 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీ గేదెల లక్ష్మణరావు స్వతంత్ర ఎంపీ అభ్యర్థి నరసాపురం పార్లమెంటు. ఈ కార్యక్రమంలో తోలేటి కళ్యాణ్, గొల్లమందుల మధుబాబు, గేదెల వరలక్ష్మి, పెచ్చెట్టి రజని, కట్నీరి మేరీ, కట్నీడి సంతోష్, పంపన చంద్రకళ, పంపన రూప, గుగ్గిలపు సావిత్రి, కెల్లా లక్ష్మి, గొల్లపల్లి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. లారీ స్టాండ్ కి ఏదో ఒక నిధి కావాలి, ఏ కమ్యూనిటీ హాల్ కట్టాలి. నాన్నకి సాధ్యం ఎవడో రంగంగా లేదా ఒకరు వస్తాడు ఇక్కడికి రాడు. అది తెలిసి వెళ్తేనే అదే ఇస్తాడు. సమస్యలు లోపల ఉన్నాడు తెలుస్తుంది కాబట్టి చేయడానికి ఆస్కారం ఉంటుంది. చేసి పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1236వ రోజు శ్రీ మాదాల వెంకటేశ్వరరావు గారి కుమారుడు మాదాల బాబు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆకలి తీర్చాలనేటువంటి సత్సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి 1236వ రోజు ఈరోజు ఇది నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగుతుందంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలతోటి ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మన దాత శ్రీ మాదల వెంకటేశ్వరరావు గారి కుమారుడు శ్రీ మాదల బాబు గారు, గండిగుంట, కృష్ణా జిల్లా వీరిది. ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి సంతోషంతో వారి వెంకటేశ్వర కుమారుడు ఈ బాబు గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగించి ఇటువంటి పేదలు ఆకలి తీర్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా కౌన్సిలర్ గారిని కోరుతున్నాం. Okay, right.
నరసాపురం నియోజకవర్గం 24వ వార్డులో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బలపరిచిన బొమ్మిడి నాయకర్ గారు. ఎన్డీఏ బలపరిచిన జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గాజు గ్లాస్ పై గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మరాజు బీజేపీ అభ్యర్థి కమలం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.